మనిషి పోని పరిస్థితి కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము, అటాక్ ద ఎనిమీ, డోంట్ ఎక్స్క్యూజ్ హిమ్. ఉపేక్షింపక అపవాదిపై దాడి చేయండి. 3వ భాగాన్ని వింటున్నాము. దిస్ ఈజ్ అన్కామన్. దిస్ టీచింగ్ ఈజ్ క్వైట్ ఎసెన్షియల్. దిస్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ టీచింగ్ for the body of Christ. My God, ఇది ఎంతో ఎంతో అవసరము. ఈ వర్తమానము గుర్తించాల. అన్యుడైనా ఒకటే, వాక్యము తెలిసి దాన్ని చేయని వాడైనా ఒక్కటే. రిమెంబర్ దిస్ వర్డ్. అన్నము వండుకోనివాడు, వండుకోనివాడు ఒకటే, అన్నం లేక బాధపడుతున్నవాడు ఒక్కటే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? బియ్యం ఉన్నాయి కానీ వండుకోలేదు, కానీ ఒకటికి లేవు వండుకోలేదు, కానీ ఇద్దరు ఆకలితోనే ఉంటారు. అవునా కదా? అలాగే అన్యులైనా ఒకటే, యేసయ్యను తెలుసుకొని కూడా, ఈ వాక్యం తెలిసి కూడా దాంట్లో పని చేయకపోయినా ఇద్దరికి సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. హలో, అందరూ ఏమనుకుంటారంటే, నేను యేసుప్రభు నమ్ముకున్నాను కదా, నాకు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి, నాకు మంచి జరిగిపోతాయి అనుకుంటారు. లేదంటే ఇంకొంచెం వాక్యం లోతుగా తెలిసిన వాళ్ళు, నాకు గ్రేస్ ఉంది, నాకు ఆయన రక్తం ఉంది, నేను అబ్రహాం సంతానము, ఆబ్వియస్లీ నాకు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి అనుకుంటారు. నో, దట్స్ ఎ మిత్. ఇట్స్ ఎ లై. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఖచ్చితంగా నువ్వు దాంట్లో పనిచేసి తీరాల. ఇట్ నీడ్స్ యువర్ సబ్మిషన్ and obedience. అందుకే ఎప్పుడు చెప్తాను, for the Christian successful life, obedience is the key. Obedience is the key. No obedience, no results in Christian life. యేసయ్యను ఎరిగి ఉన్నా నువ్వు బంధకంలో, సమస్యల్లో, వేదనల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో మగ్గిపోతూ ఉండాల్సిందే. అక్కడే మరణిస్తున్నా నిన్ను పట్టించుకునే నాదుడు ఉండడు. గుర్తించమని కోరుతున్నాను. when you know Jesus, you need to follow the instructions of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు చెప్పే ఆ మాటల్ని నువ్వు గ్రహింపబద్ధుడివై ఉన్నావని గుర్తించమని కోరుతున్నాను. గ్రహించడమే కాదు, దాన్ని అమలు చేయాలి నీ జీవితంలో. You must implement the strategies of the Holy Spirit in your life. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? కమ చూడండి, నేను కొద్దిగా మాట్లాడతాను. ఎనిమీ, సేటన్, ప్రతి దానికి సైతాను 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 అనుకోవాలా? అపవాది అపవాది అనుకోవాలా? నో. చూడండి, దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సూపర్ న్యాచురల్. మన కనబడేవన్నీ కనబడని పదార్థముల చేత చేయబడ్డాయంట. ఇమాజిన్, ఒకసారి ఆలోచించండి నేను చెప్పేది. దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ బిల్డ్ బై ద సూపర్ న్యాచురల్ థింగ్స్. ఈ ప్రపంచమే అద్భుతంగా సూపర్ న్యాచురల్గా తయారు చేయబడింది. దీని వెనక అంతా ఆత్మలోకమే నడిపిస్తోంది. అయితే దేవుడు లేక దెయ్యము దీన్ని వెనక నడిపిస్తున్నాడు అన్నమాట. కానీ దేవుడు ఏం చేశాడంటే, అన్ని శక్తులు తన దగ్గర ఉంచుకున్నాడా? అందుకే కొంతమంది అంటారు, ఇంకా దేవుడు బాగు చేయాలంటే బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరచాలంటే స్వస్థపరుస్తాడు, దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు, లేకపోతే లేదంటారు. నో. ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంటే ఇచ్చేటట్లయితే, దేవుడు చేయాలనుకుంటే చేసేటట్లయితే, ఇప్పుడు మనం అనుభవించిందంతా దేవుడు ఇవ్వనందునేనంటారా? కొంతమంది అయితే దేవుడు ఇవ్వలేదంటారు, లేదా కొంతమంది అపవాది అడ్డుకుంటోందంటారు. ఒకవేళ దేవుడే అడ్డుకుంటున్నాడంటే, దేవుడే నీకు రోగం ఇస్తున్నాడంటే, దేవుడే నీకు పేదరికం ఇస్తున్నాడంటే, దేవుడే నీ జీవితంలోనికి ఓటమిని అనుమతించాడంటే, మరి అపవాది ఏం చేస్తున్నాడు? వాడు ఖాళీగా గోర్లు గిల్లుకుంటున్నాడా? సైతాన్ పని కూడా యేసయ్య చేస్తున్నాడు కదా. పోనీ సాతానే చేస్తున్నాడు ఇవన్నిటికీ వెనకాల కారణం అంటే, మరి ఆయన రక్తము, ఆయన పునరుద్ధానము,
ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు, నీకు ఇచ్చిన అధికారము, అదంతా ఏం చేస్తుంది అంటే అర్థం ఏమంటే నువ్వు ఎక్కడో మౌనివై ఆ వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయలేదని అర్థం. గుర్తించాల, నీ ఘనమైన గమ్యానికి దేవుడు కానీ దయ్యము కానీ, దేవుడు మన పక్షానే ఉన్నాడా లేడా? దయ్యం ఒకవేళ అడ్డొస్తే దాని మీద ఆధిపత్యాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకే. ఇప్పుడు దేవుడు మన పక్షాన అయ్యాడు, దయ్యము మీద అధికారం మనకిచ్చాడు. ఇప్పుడు అడ్డం ఎవరంటారు? మనకు మనమే. ఇప్పుడు నువ్వు అందుకే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు చెప్పే ఆ స్ట్రాటజీని, ఆ ప్రణాళికను, ఆ మాటను పట్టుకోవాలా. హోల్డ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హోల్డ్ ఆన్ ద స్ట్రాటజీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అండ్ హీ విల్ టీచ్ యూ హౌ టు ఓవర్కమ్ దట్ సిక్నెస్, దట్ పెయిన్, దట్ కర్స్, దట్ ల్యాక్. నువ్వు అనుభవిస్తున్న కొరత, అప్పు, రోగము, నొప్పి, భయము, నిరాశ, నిస్పృహ, వేదన, కృంగుబాటును జయించడానికి పరిశుద్ధాత్ముడి దగ్గర ఒక పరిష్కారం ఉన్నది. ఇఫ్ మేబీ ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ద డెవిల్, బట్ యూ కెన్ హ్యావ్ ద స్ట్రాటజీ టు కాంకర్ దాట్. నీకు పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్తాడు దాన్ని జయించడానికి. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? ఎవరైతే ఆ మాటను వినరో, ఎవరైతే ఆ మాటను చేయడానికి ఇష్టపడరో, ఎవరైతే అందులో పని చేయరో, వాళ్ళే దాని కింద పడి చనిపోతారు. లేకపోతే ప్రతి వాడు విజయుడై బైక్ రావాల్సిందే. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్, ఐఎమ్ ఎ విక్టర్. చెప్పండి, ఐఎమ్ ఎ విక్టర్, ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్. అంటే నేను ఒక బాధితుడను కాదు, నేను విజయుడను. అందరు చెప్పండి, నేను బాధితుడను గాను. అబ్బో రోగం వచ్చింది, అబ్బా అది నాకు నొప్పి, అబ్బా బాధ పెడుతుంది నన్ను, అబ్బా నాకు కష్టం వచ్చి, అన్నా నేను ఒక బాధితుడిలాగా మాట్లాడకూడదు, నేను విజేతగా మాట్లాడాలా. హల్లెలూయా. బికాజ్ ఐ నో హూ ఐ యామ్, ఐ నో వాట్ బిలాంగ్స్ టు మీ, ఐ నో వాట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ టు మీ, ఐ నో వాట్ గాడ్ హ్యాస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువలో దేన్ని చేసి ముగించాడో, ఆయన సిలువలో మనకేమిచ్చాడో, ఆయన సిలువ ద్వారా మనం ఏమై ఉన్నామో, మన కొరకు ఎవరెవరు ఉన్నారో, ఇదంతా ఎరిగి కదా ఈ స్థితిలో నుండి, ఈ మానసిక స్థిరత్వంలో నుండి కదా మన బతకాల్సింది. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? లెట్స్ గో టు ద వర్డ్, లెట్స్ గో డీప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. జేమ్స్ చాప్టర్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చూడాలి, 2 things is a main matters here. ఒకటి లోబడము, రెండవది ఎదిరించడము. చెప్పండి గట్టిగా, లోబడకుండా ఎదిరించి లోబడకపోయినా నీకు పొరపాటును కూడా అపవాది లొంగడు. చెప్పండి, నీకు పొరపాటున కూడా అపవాది లొంగడు. గుర్తించాల, ఇవాళ నేను మాట్లాడుతున్నాను. అపవాది అంటే నీ మైండ్లో ఒకటి ఉండాలి: రోగము, పేదరికము, నొప్పి, భయము, బాధ, సకల కీడు, అవివాహము, గడ్డుతనము. నీ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి కీడు అపవాది అని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. చూడండి, దేవునికి లోబడాల, రోగాన్ని ఎదిరించాల, దేవునికి లోబడాల, పేదరికాన్ని ఎదిరించాల, దేవునికి లోబడాల, మోసాన్ని ఎదిరించాల, దేవునికి లోబడాల, భయాన్ని ఎదిరించాల. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. రోగమును ఎదిరించండి, పేదరికమును ఎదిరించండి, మరణమును ఎదిరించండి, నొప్పిని ఎదిరించండి, భయాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. కమ్ ఆన్. రోమన్స్ చాప్టర్ 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. చెప్పండి గట్టిగా, సమాధానకర్త అయిన దేవుడు. చెప్పండి, సమాధానకర్త అయిన దేవుడు సాతానుని శీఘ్రముగా మీ పాదముల క్రింద, అనగా మన పాదముల కింద అనగా ద్రొక్కించును.
చెప్పండి, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా నా పాదముల కింద క్యాన్సర్ని, ఎయిడ్స్లను, అప్పులను, నొప్పిని, ఆర్థరైటిస్ని, తలనొప్పులను, కీళ్ళ నొప్పులను, అన్ని జబ్బులను, పేరు పొందిన అన్ని నామములను నా పాదముల కింద ఉంచి, అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామము యొక్క యేసయ్య శరీరముగా నేను మార్చబడ్డాను. సమస్తాన్ని ఆయన నా పాదముల క్రింద ఉంచాడు. చెప్పండి, క్యాన్సర్ ఎక్కడున్నది? కాళ్ళ కింద. రోగం ఎక్కడున్నది? కాళ్ళ కింద. అప్పులు ఎక్కడున్నాయి? కాళ్ళ కింద. నొప్పులు ఎక్కడున్నాయి? కాళ్ళ కింద. తెలియడం, సమాచారం తెలియడం వేరు, ప్రత్యక్షత రావడం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షత అంటే ఎలాంటిదంటే ఇక్కడే ఉంటుంది, అది మనకు తెలియదు. అందరూ చెప్పండి, ప్రత్యక్షత వేరే, సమాచారము తెలియడము వేరే. అందుకే నిజమైన ప్రత్యక్షత వస్తే ఈ వాక్యము నీ జీవితంలోకి నిజరూపం అయిపోతుంది. హల్లెలూయా. ఎలా వస్తుంది ప్రత్యక్షత? బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు ఆ మాట. నువ్వు ఏకీభవించి ఆశతో ఎదురు చూస్తే ఆయన ప్రత్యక్షత ఇచ్చి పంపుతాడు నిన్ను. అంటే చూడు, ఇప్పుడు సూర్యుని నుంచి కరెంటు తీస్తున్నారా? తీయట్లేదా? సోలార్ ఎప్పటి నుంచి తీస్తున్నారు కరెంటు? సూర్యుని నుంచి, ఎండ నుంచి. నేను పుట్టినప్పటి నుంచి అనుకుందాం ఊరికే, లేకపోతే మా నాన్న పుట్టినప్పటి నుంచి తీస్తున్నారు. ఇప్పుడు ఎక్కువైంది అది. మరి మా నాన్న వాళ్ళ నాన్న కాలంలో ఏంది, అన్ని లాంతర్లు పెట్టుకొని అంత కిరోసిన్ పోసి అట్ట కోతి పెట్టి అటు లాంబ్ పెట్టి అటు పెట్టేవాళ్ళు. నేనే బుట్టి కింద చాలాసార్లు చదువుకున్నా. ఆ కరెంట్ అక్కడే ఉందా లేదా? మనం కూర్చున్న చోటే, మన దగ్గరే, మన ఇంట్లోనే రోజు వస్తానేది. అప్పుడు కూడా ఏమి లేదు, ప్రత్యక్షత లేదు, అక్కడే ఉంటుంది కానీ కనపడదు. ఒక్కసారి ప్రత్యక్షత వస్తే అక్కడే ఉన్నది. ఇప్పుడు చెప్పండి, అంతా స్వస్థత ఎక్కడుంది అంటారు? రోగం ఎక్కడుంది? క్యాన్సర్ ఏడుంది? ఎప్పుడన్నా కనపడిందా? కాలి కింద, నెత్తి మీద కనపడుతూ ఉంటుంది రోజు. గారు ఎప్పుడు అది నెత్తి మీద, ఎప్పుడు అంధకారమే, ఎప్పుడు జీవితంలో కష్టాలే, ఎప్పుడు అప్పులు, ఎప్పుడు నొప్పులే. జీవితంలో ఎప్పుడు ఒక పరిస్థితి, ఎప్పుడు బాధే జీవితం అంతా. ఈయన మరి ఉంది, నేను యేసయ్య రక్తమును తొక్కడబడ్డాను, నేను నీతిమంతుడు. ఎదిరా మరి ఆ ఫలం ఎక్కడన్నా కనపడిందా? అది అక్కడే ఉంది. దాన్ని పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి, అనుభవంలోకి తెస్తాడు. హల్లెలూయా. కమా, నిజానికి అభిషేకం చేసే పని అదే. మరుగైన దాన్ని వెలుగులోకి తెస్తాడు. హల్లెలూయా. లెట్స్ గో. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము ఆలకించండి. దేవుడు ఎనిమీస్ని, శత్రువులను, అపవాదిని ఏం చేయాలని చూస్తాడు, ఎలా మనకు చెప్తున్నాడో చూడండి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండిరి. ఇశ్రాయేలుకు విరోధంగా 5 రాజులు లేస్తారనమాట. 5 రాజులతో దేవుని పిల్లలు పోరాడాల్సిన సందర్భం వస్తుంది. ఎంత? 17. మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు, యెహోషువతో కొంతమంది ఫైట్ చేయడానికి వెళ్తారు. కొంత జనం జాషువాతో కొంతమంది ఫైట్ చేయడానికి పోతారు. ఆ పోయిన వాళ్ళు చెప్తారనమాట జాషువాకు, జాషువా, మనం ఎవరి కోసమైతే 5 రాజుల గురించి వెతుకుతున్నామో వాళ్ళు గుహలోనే ఉన్నారు, దొరికినారు, ఏం చేద్దాం ఇప్పుడు వీళ్ళను అని మాట్లాడుకుంటారు. ఏమైందో చూద్దాం. 18. యెహోషువ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొరిలించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. జాషువా ఏమన్నాడంటే, లోపలే ఉన్నారు కదా గుహలో 5 రాజులు, మన శత్రువులు, గుహ కింద అడ్డంగా పెద్ద పెద్ద రాళ్ళు ఏంట్రా చెప్తా, వాళ్ళు లోపలే ఉండని, వాళ్ళు బయటికి రాకుండా కాపలా కూడా ఈ బయట మనుషులను పెట్టండి అని చెప్పాడండి. ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమవుతుంది? చూడండి 19. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుక వారిని కొట్టివేయుడనెను.
హల్లెలూయా. చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. మీరు రిలేట్ చేసుకోండి ఈ వాక్యాన్ని. ఇప్పుడు అపవాదిని మన చేతికి అప్పగించేశాడా లేదా? ఎంతమంది అన్నారు శత్రు బలమంతటి మీద మనకే అధికారం ఉందని? ఇప్పుడు నీ దేహంలో నిన్ను బాధిస్తున్న ఆ జబ్బు మీద దాన్ని ఏం చేయాలో ఈ శత్రువుని నీ చేతులకి అప్పగించేశాడు. ఆయన ఇప్పుడు కూర్చొని సింహాసనం మీద విశ్రాంతిలో ఉన్నాడు. హీఈస్ నాట్ అట్ ఆల్ డూయింగ్ హీలింగ్, గివింగ్, నథింగ్. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతుంది? ఇప్పుడు చూడు, నీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. అయిపోయింది. వాళ్ళని ఎప్పుడో నీ చేతులకు ఇచ్చేశాడు. గనుక నువ్వు పట్టణంలోకి వాళ్ళు మళ్ళా పోకుండా వాళ్ళని తరిమి వాళ్ళని కొట్టాల. అది నీ పని. అది హల్లెలూయా. అందరు చెప్పండి, తరిమి కొట్టడం నీ పనేనండి. వాళ్ళు మళ్ళీ రాకుండా, మళ్ళీ ప్రవేశించకుండా వారిని అంతమొందించాల్సిన పని, ఆ అపవాది పైన దాడి చేయాల్సిన పని నీది అనండి. చూద్దాం ఏమైందో. 20వ వచనం. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతీర్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్న వారు ప్రాకారములు గల పట్టణములలో జొచ్చిరి. వీళ్ళు పోయి బొత్తిగా నాశనం చేసేసి అందరినీ పాడు చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు కొంతమంది పట్టణంలోకి వచ్చారంట. 21. జనులందరూ మక్కేదా యందలి పాలెములోనున్న యెహోషువ యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలులకు విరోధముగా ఒక మాటైనను ఆడుటకు ఎవనికినీ గుండె చాలకపోయాను. వీళ్ళు చేసిన వధకు వాళ్లకు విరోధంగా మాట్లాడడానికి కూడా శత్రువులకి గుండెల్లో ధైర్యం పుట్టలేదంట. మై గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవుడు శత్రువును నీ చేతులకు అప్పగించాడని నువ్వు గుర్తిస్తావో, ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఈ అపవాది బలమంతటి మీద, వాని బలము రోగమైన, పేదరికమైన, ఇంకేదైనా శత్రు బలమంతటి మీద నీకు సామర్థ్యం ఇచ్చాడని నువ్వు గుర్తిస్తావో, ఆ రోజు నుంచే వాడి మీద దాడి చేయడం ఆరంభిస్తావు. ఎందుకంటే యువర్ విక్టరీ ఈస్ కన్ఫర్మ్డ్. నువ్వు దాడి చేస్తే వాడు నీ మీద దాడి చేసే ఛాన్సే లేదు. హల్లెలూయా. అది నీకు లొంగి తీరాల్సిందే, లోబడి తీరాల్సిందే. కాకపోతే ఒకటి ఉంది, ఎవరికి లోబడతాదంట? దేవునికి లోబడి ఎదిరించేవాడికి మాత్రమే. నువ్వు ఇఫ్ యు హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ హిమ్, నో, ఇట్ విల్ నాట్ ఒబే యూ. అందుకే శిష్యుల్ని బరికి పెట్టేసిందంటే దురాత్మలు వచ్చి మీద పడ్డాయి. నువ్వు దేవునితో సంబంధం లేకుండా ఒకవేళ ఎదిరిస్తే, నేను అంటాను 6 నెలల నుంచి సంవత్సరం పాప ఏ దురాత్మనైనా వెళ్ళగొట్టచ్చు అని చెప్పాను. అవునా? 1 సంవత్సరం పాప సరిపోతుందని. నో, అది నిజమే. కానీ కొన్ని దాగి ఉన్న దయ్యాలు ఉంటాయి. ఆర్థరైటిస్ అనే దయ్యం, వెన్ను నొప్పి అనే దయ్యం, ఇవన్నీ దయ్యాలు. గోరు చుట్లుంటాయి, ఊరికే గోర్లు పోతా ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ ఎ డీమోన్. షుగర్ ఇస్ ఎ డీమోన్. ఎంతమంది షుగర్ మాత్రలు మింగుతున్నారు? ఇట్స్ ఎ డీమోన్. నీకు తెలియలే అది దెయ్యం అని. డయాబెటీస్ ఈజ్ ఎ ప్యూర్ డీమోన్. ఇట్స్ ఎ స్ట్రైట్ డీమోన్ ఫ్రమ్ హెల్. నరకం నుండి నీ కోసమే వచ్చింది ఆ దెయ్యం. అది యూ హ్యావ్ టు క్యాస్ట్ ద డీమోన్ అవుట్. కంటి చూపు, క్యాన్సర్, ఎయిడ్స్, షుగర్, బీపీ, థైరాయిడ్, ఇట్స్ ఎ డీమోన్, ఇట్స్ ఎ డెవల్. పొద్దున మాత్ర వేసుకొని ఎంజాయ్ చేయకూడదు దాంతో. ఓకే, బాగుందిలే, ఉంటే ఉండింది, ఏమైంది, రోజు పొద్దున మాత్ర వేసుకుంటా. నో, యు ఆర్ ఎంటర్టైనింగ్ విత్ ద డెవల్. నో పిల్స్ ఆర్ పర్మిటెడ్. ఒక్క మాత్ర కూడా నీ జీవితంలోకి దేవుడు అనుమతించలేదు. యూ హ్యావ్ టు అటాక్ ద డెవల్. లెట్ దిస్ ఇన్ఫర్మేషన్ సింక్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఈ మాటలు నీ నరంలోకి, ఎముకల మూలుగుల్లోకి పోని. ఒక్క మాత్ర కూడా దేవుడి నుంచి రాలేదు అని నేను మాత్ర వద్దంటలేను. అది మేనేజ్ చేసే పిల్, అది కూడా దేవుడే పంపింది. కానీ అది నీకు సస్టైన్ వచ్చే, అంటే నువ్వు పాడై వెంటనే నశించకుండా నువ్వు దాడి చేసే వరకు నీలో ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, ఆ దాడి చేయగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాత్ర వదులుకుంటూ రావాలా. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడండి 22. యెహోషువ గుహకు అడ్డము తీసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యుద్ధకు తీసుకొని రండి అని చెప్పగా శత్రువులను సంహరించారు. ఇప్పుడు ఈ 5 రాజుల భరతం పడుతున్నారు. రమ్మను,
ఎవరైతే మాకు శత్రువులుగా నిలబడి మమ్మల్ని బాధించిరో రమ్మను. ఆ గుహకు అడ్డం తీయండి. అందరు చెప్పండి, లెట్ హిమ్ ఎక్స్పోజ్ అనండి. అంటే ఈ అపవాది మన లోపల దాక్కొని ఉంటాడు. ఎంత మందిలో దాక్కున్నాడు ఇప్పుడు. కంటికి కనబడకుండా, అరవకుండా, శబ్దం చేయకుండా చూడు మెత్తగా లోపల కంఫర్టబుల్గా ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు ఆర్థరైటిస్ రూపంలో, షుగర్ రూపంలో, బీపీ రూపంలో, గుండె జబ్బుల రూపంలో, నొప్పి అనే రూపంలో, ఎంతమంది దేహాల్లో ఆ దురాత్మలా నివాసం చేస్తూ ఉందో చూడ. ఆ మాత్రలు వేసుకుంటా అలా సబ్సైడెడ్ అయిపోయి, దిస్ డీమోన్ ఈజ్ హైడింగ్ ఇన్ యువర్ బాడీ. నువ్వేమనుకుంటావు, ఐ యామ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఏది బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే? యూ హ్యావ్ టు అటాక్ ద డెవిల్. ఇది ఫైనల్ టాక్. దీనికి మళ్ళీ 2-3 పదాలు యాడ్ చేసేది. దేవుడు ఇస్తాడు జ్ఞానం వచ్చేదానికి, దేవుడు మనల్ని విశ్వాసమందు బలపరచడానికి, ఇట్లా పనులు చేయడు ఆయన. విశ్వాసమందు బలపరచడానికి వాక్యం ఇస్తాడు, రోగాన్ని ఇవ్వడు. గుర్తించాలా? హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ బై ద వర్డ్, నాట్ బై ద సిక్నెస్. దేవుని వాక్యం వినడం వలన విశ్వాసం వస్తుంది, రోగం రావడం వలన విశ్వాసం రాదు. హలో, ఎవ్రీ సిక్నెస్ ఈజ్ ఎ డెవిల్. నువ్వేమంటావు? దెయ్యం అంటే పొజెస్డ్ థింగ్ ఈజ్ ఎ డెవిల్ అంటావు. అంటే ఏదైనా దొందుకుంటే దెయ్యం, దెయ్యం దొందుకుంది, దెయ్యం దొందుకుంది మనకి. ఎవ్రీ సిక్నెస్ ఈజ్ ఎ డీమోన్. ఎవ్రీ సిక్నెస్ ఈజ్ ఎ డీమోన్. కమ్ ఆన్, ఫిక్స్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్. హార్ట్ డిసీజ్ ఈజ్ ఎ డీమోన్. Heart stunts is a demon. It's done by demon. Cancer is a demon. Every sickness, every sickness, every sickness, name it, any sickness, every sickness, all sicknesses all come from the devil alone, not by God. Either from the devil or you. నువ్వే అపవాది ఏజెంట్గా మారినందుకన్నా అపవాదిలో నుండి నీకు ఇస్తాడు. కొంతమంది దేవుని నమ్మి అపవాది ఏజెంట్లుగా మారుతారు. ఎలాగా? మనతో మంచోళ్ళే, మనం ఎప్పుడో ఒక్కసారి మాట్లాడతాం నక్సలైట్లతో, అన్నా ఇప్పుడే ఇట్లా పోయిందన్నా కార్ అంటాం, అయిపోయింది. నువ్వు నక్సలైట్వా అంటే ఆ కారుకి బాంబు పెట్టి పేల్చారు. ఇప్పుడు నువ్వేమయ్యావు? ఇప్పుడు నక్సలైట్ అయ్యాడా అవ్వలేదా? నువ్వేమంటావు? నేనెప్పుడు సైతాన్తో చేయగలిగినా అన్నా, నువ్వు భలే ఉండవు, నేను వేసే దేవుడు అంటే ఏమంటివి? అపవాదితో చేయగలిగితే అసూయ. అసూయ అనే దేవుడు దెయ్యము. అసూయ, నువ్వు నేను కలుసుకున్నాం 2 నిమిషాలకు బాంబు పేల్చాడు, వచ్చింది. ఏమొచ్చింది లోపలికి? షుగర్. ఓయబ్బా, ఎట్లా వచ్చిందా? నేను మొన్న చేయగలిపిల్లి అప్పుడే నక్సలైట్ అయిపోయినావు నువ్వు. నేను ఎప్పుడు నక్సలైట్ ఉన్నా? పొద్దున్న లేచి మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. చూడు, అందుకే నేను చెప్పేది, మనిషి అన్నాక జబ్బులు, రోగాలు, నొప్పులు, అప్పులు అనేవి కామన్. ఇదిగో ఈ చరిత్ర అంతా ఎక్కడ పుట్టినాయంటే ఇక్కడ పుట్టినాయి. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నువ్వు ఎంత మంచివాడవైనా, ఇప్పుడు నేను ఎంత మంచివాడినైనా, నేను నక్సలైట్తో ఒక్కసారి ఫోన్ చేసి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను నక్సలైట్లేనా కాదా? ఒక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నా జీవితాంతానికి వద్దులేప, ఇట్లా వద్దులే, నేను నాకు 70 ఏళ్ళు అప్పుడు ఇస్తా ఒక్క ఇన్ఫర్మేషన్. అప్పటికి కూడా నక్సలైట్ అవుతానా కానా? ఇప్పుడు 70 ఏళ్ళు బతికిన మంచి బతుకు ఉస్కాకి యూ అలౌడ్ సమ్వేర్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, గర్వానికి, అసూయకు, కోపానికి, ద్వేషానికి, గొడవ పడ్డానికి నువ్వు చాలా దూరం ఉండాలా. అందుకే అంటాడు, ఐ పర్ఫెక్ట్ మై బాడీ, నా దేహాన్ని నేను నలగొట్టుకుంటాను అంటాడు. అందుకే ఫోన్ తెరిచి చూసే ముందు ఆడోళ్ళు కులుకుతా అంటే ఆ టైంకి ఏమవుతావు? సైతానికి ఏజెంట్ అయిపోతావు. యూ ఓపెన్ ద డోర్స్ ఫర్ ద డెవిల్ టు ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ. వైల్ యు ఆర్ వాచింగ్ pornography, he infused all his weaknesses, ugly things, immorality into your body. నీకు తెలియకుండానే నువ్వు చూస్తుంటే నీ కళ్ళల్లోండి, చెవుల్లోండి. అందుకే అంటాడు, యూ డిమన్ అంటాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చేసాయి దెయ్యాలన్నీ? చర్మ రంధ్రాల్లోంచి వచ్చేసాయంట బయటికి. అర్థం కాలేదా? దేవుడు ఎలా ఆ దురాత్మను గద్దించి బయటికి రమ్మంటానే వచ్చేస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? చర్మ రంధ్రాల్లోంచి వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అది గాలి. గాలి ఎక్కడి నుంచి అయితే ఎక్కడ, అందుకే చల్లగాలనే అంటావు. ఏది చెమట ఆరిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది చెమట? ఈ చర్మ రంధ్రాల్లోంచి వస్తుంది. ఇది గాలి ఎక్కడి నుంచి పోద్ది? నీ చర్మంలో వెళ్ళిపోద్ది అంటే బయటికి. వైల్ యు ఆర్ వాచింగ్ సంథింగ్ నాన్సెన్స్, ఇట్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు యువర్ బాడీ.
while you are not cooperating with the word, it infused into your body. ఒళ్ళు దగ్గర పెట్టుకో మరి. అందుకే మెలకువగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ప్రతి విషయంలో ఆయన చూడు ఎట్లుంటాడు, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, అంటే బీ అవేర్ ఆల్ ద టైమ్. అందుకంటాడు వాడు నువ్వు ఎదిరించేది లోకనాథులతోనూ, దురాత్మల సమూహములతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ నువ్వు పోరాడుతూ ఉన్నావు. అందుకే ఎప్పుడు వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, ఎప్పుడు ఆ శిరస్త్రాణాన్ని తొడుక్కో, రక్షణ పట్టుకో, వాక్యమును పట్టుకో, ఎప్పుడు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆల్ ద టైమ్. యుద్ధానికి పోయేవాడు రోజు చేపంటే పొడిచిపోతాడు. ఎంతమందికి నా మాట్లాడుతామైంది? అందరు చెప్పండి. నేను కొంచెం సేపే అనండి. యుద్ధానికి వచ్చి ఇతగాడు లోపలంతా చెమట పడుతుంది, కొంచెం తీస్తాను అని తీసి కింద పెట్టడానికి ఏమైంది? 10 నిమిషాలే వెనక. అందుకే అంటుంది, నువ్వు నీ శిరస్థానాన్ని, వాక్యమను ఆత్మఖడ్గాన్ని, విశ్వాసమను డాలును, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలన్నీ తెలియజేస్తా, ఎప్పుడు రెడీగా. నువ్వు దాడి చేయగానే వాడు దాడి చేస్తుంటే నువ్వన్నీ ఓపెన్ చేసుకొని కూర్చొని పురిపించుకుంటే ఎలాగా? ఎవరికైనా మాటలు అర్థం అవుతున్నాయి ఇప్పుడు? మరి ఆయన చెప్తుంది, నువ్వు పోరాడున్నది శరీరులతో కాదురా. వాడు ఊరికి దొంగ, వాడు రియల్ ప్రాబ్లం. నీకు మనుషులు చెబుతాడు ఊరికి పైన, వాళ్ళ మీద ఏడ్సా, వీళ్ళ మీద ఏడ్సా, వాళ్ళని కొప్పడా, వీళ్ళని కొప్పడా. నీకు ఇంకా దెయ్యం ఇంకోటి నొప్పిని చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు. నీ మనసంతా నొప్పి మీద పెట్టి ఈ నొప్పి తీసేనైనా, ఈ నొప్పి తీసేనైనా, దాన్ని అనుకున్నోడు వాడిని దవళ్ళు ఎదరగొట్టాలి కదా. చెప్పండి గట్టిగా, అపవాది నీకు నొప్పిని చూపిస్తున్నాడు, నువ్వేమో నొప్పినే చూస్తున్నావు. పోతే బా తగ్గిపోయింది, దేవా ప్రార్థనలకి స్తోత్రం అంటున్నావు. తగ్గలేదనుకో, అబ్బా ఇంకా నైనా స్వస్థపరుతండ్రి అంటున్నావు. రే, ఈ నొప్పిని చూస్తున్నావేంటి? ఆ నొప్పి కాదురా నీకు శత్రువు, దాని వెనక దెయ్యం ఉంది, అది తెస్తోంది నొప్పి. దాని దవళ్ళు ఎవరు కొడితే నొప్పి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. హల్లెలూయా చెప్పండి. బిహైండ్ ఎవ్రీ సిక్నెస్ దేర్ ఈజ్ ఎ డెవిల్. అన్ని రోగముల వెనక దురాత్మ మూక దాని వెనకుంది. కానీ వాడు కనపడ్డు, రోగాన్ని ముందర పెట్టి వాడు కనపడకుండా ఆట ఆడుతుంటాడు. మోకాలు నొప్పి అంటే మామూలేనా? ఎంత వయసు? 60. మామూలే, 60 కంటే నొప్పులు కామన్. చూసారా ఎంత కామన్, ఎంత జనరల్ అయిపోయిందో. దెయ్యం దేన్ని చూపిస్తోంది? ఏ వయస్సును, నొప్పిని ముందర పెట్టి, దానికి నేనే అని చెప్పుకోకుండా, వయస్సునని చెప్పి, బలహీనతలని చెప్పి, తిండి సరిగా తినలేదని చెప్పి, విటమిన్ లోపం అని చెప్పి, ఏది నిలిచి ఉండే జబ్బు దేహంలో ఉండకూడదు. నేను చెప్తున్నది అది. ఇవాళ వచ్చిన తలనొప్పి, రాత్రి నిద్రపోలేదు, పొద్దున్న తలనొప్పి వచ్చింది, సాయంత్రానికి వెళ్ళిపోతుంది, 2 రోజులకి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. ఒక కాఫీ తాగితే తగ్గుతుంది, ఓకే, నో ప్రాబ్లం. అట్లాంటిది కాదు నేను మాట్లాడేది. ప్రతిదీ దేమైనా, అన్ని దేమైనా కాదు. ఒకసారి మంచి తిండి తినక, మంచి వేసుకోక, సరిగా నిద్రపోక, జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోక కూడా జబ్బులు పడతావు. కానీ వాక్యం చూడాలా, నిలిచి ఉండే అన్ని రుగ్మతల వెనక దురాత్మనే ఉంటుంది. గుర్తించాలా? ఏదైతే మరణకరమైన జబ్బో, ఏ పేదరికమైతే నిన్ను రోజు బాధించే, కనీసం పిల్లలకి అన్నం పెట్టుకోలేక, భార్య కావాల్సింది కొనిలేక, అనుకున్న పని చేసుకోలేక, చిన్న పనులు కూడా చేయడానికి ఇబ్బంది పడుతూ, పేదరికంలో బాధపడుతూ మగ్గిపోతున్నావా? గుర్తుపెట్టుకో, దయ్యం. నువ్వేమో డబ్బులు వస్తే బాగుండు అంటావు. కాదు చెప్పండి, డబ్బుల మీద పెట్టుకోవద్దు. దానికి ఆ పేదరికానికి కారణమైన దురాత్మ దవళ్ళు ఎదరగొడితే తప్ప ఆ పేదరికం నీ దగ్గర నుంచి కనబడకుండా పోదు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? యోషువ ఆ గుహకు అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి. లోపల ఉంటాయి, మనం లోపల పెట్టి డోర్ వేసి, అమ్మయ్య మాత్ర వేసినాం, కాముగా అంది, ఊరుకున్నాను రా. మాత్ర వేసుకున్నావా? షుగర్ నార్మల్ వచ్చింది చూడు, టెస్ట్ చేయండి, నార్మల్ అన్నా, షుగర్ నార్మల్ ఉందన్నా, రోజు ఒక మాత్ర అంతే, మార్నింగ్ ఒకటి వేస్తే షుగర్ నార్మల్. స్తోత్రం ప్రభా, హల్లెలూయా దేవా, స్తోత్రం నాయనా, మాత్రలు ఇచ్చినవాడా తండ్రి, వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు. మాత్రలు నువ్వే ఇచ్చినావు నాయనా, దారి లేకుంటే షుగర్ నార్మల్ రాకపోవును తండ్రి. హల్లెలూయా. మాత్ర వేసుకొని ఏంది, దానికి ఒక గుహకు అడ్డం పెట్టి, శత్రువు లోపల ఉన్నాడు, మనకు సంబంధం వాడు అసలు అరసడు గిరిచాడు, మనకు రాడు, మన ఇంటికి రాడు, లోపల ఉంటాడు అంతే, అడ్డం పెట్టినాం అంతే, మాత్ర వేసినాం, ఊరుకున్నాడు. నేను ఒకటి చెప్పనా, నువ్వు దాన్ని అదరగొడితే మామూలుగా కాదు,
షుగర్ వేర్లతో పెకిలింపబడి డాక్టరే చెప్తాడు, అమ్మ నీకు మాత్రలు వేస్ట్ అమ్మ, నువ్వు వేసుకోమాక, నువ్వు వేసుకుంటే షుగర్ పడిపోతుంది అంటాడు. చూద్దాం, ఆ గుహకు అడ్డం తీసి గుహలో నుండి ఆ 5 రాజులను నా ఎదుగు, ఇది జాషువా స్ట్రాటజీ. అడ్డం గిడ్డం పెట్టద్దండి, తీసేయండి చెప్తా, దాన్ని అడ్డాలండి, రాని లెట్ దెమ్ ఎక్స్పోజ్. వాళ్ళని లోపల మాత్ర వేసి బంది పెట్టేది ఏంది, రాని చెప్తా ఎంత పెరుగుతుంది పెరిగిన, రాని చెప్తా నమ్మని బయటికి 5 అన్నాడంట. ఏమైంది చూద్దాం. 23 వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లకీషు రాజును, ఎల్గోను రాజును, ఆ రాజును 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చేది. అందరు చెప్పండి, 5 గుహలోంచి బయటికి తెచ్చినారండి. నువ్వు కూడా ఆ షుగర్ని బయటికి పిలుచుకరా. ఆ నొప్పులు, ఆర్థరైటిస్, అప్పులు, కష్టాలు, బాధలు, ఆ మొగుడు, ఆ పిల్లలు, ఆ పెళ్ళాము ఏసి తీసుకురా చెప్తా బయటికి. 24 వారు ఆ రాజులను వెలుపరికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలందరినీ పిలిపించి, నాకు ఏమంటాడు చూడు, అసలు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలందరినీ పిలిచాడంట. వీళ్ళు భయపెట్టి బాధపెట్టి ఏం షుగరు, బీపీ, క్యాన్సరు, ఎయిడ్స్, రకరకాల జబ్బులు, నొప్పులు, అప్పులు, తిప్పలు, పిల్లలు, బాధలు, అన్ని కష్టాలు పెట్టి ఇశ్రాయేలందరూ ఎట్లయిపోయినారంట, మనకి ఎందుకులైనా 5 మంది రాజులు వీళ్ళు ఉమా అంటే ఇటు వచ్చి పడతారు, అంటే ఇటు వచ్చి పడతారు కూడా అర్థం కావడం లేదు. దేవాని మొన్నటి వరకు భయపడిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడు జాషువా, అందరు రాని చెప్తా, రాండి అంతా రాండ్రా అంటున్నారు. ఏమంటాడు, తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి. ఎవరైతే యుద్ధానికి పోయి వచ్చినారో వాళ్ళను కూడా రండి, అందరినీ పిలుచుకున్నాడు దగ్గరికి రమ్మని. ఈ రాజుల మెడల మీద మీ పాదములుంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములుంచిరి. హల్లెలూయా. ఆ రాజులు ఎవరైతే 5 మంది బాధలు పెట్టిన వాళ్ళు ఉన్నారే, ఏమన్నాడంట, ఓ ఇశ్రాయేలులారా, ఇంతవరకు భయపడి ఆ రోగానికి, ఆ షుగర్కు, ఆ హార్ట్ ప్రాబ్లంకు, ఆ క్యాన్సర్కు, దానికి దీనికి వణుకుతాండ్రే కానీ చెప్తా, 5 మంది వచ్చినారు, వాడిని మెడ మీద కాలు పెట్టండి. జాషువా చెప్తా ఉండేది, నేనేం చెప్పలే. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని శీఘ్రముగా నీ పాదముల కింద అనగదొక్కించండి, ఇది కాదా? హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా, ఈ రాజుల మెడబల మీద మీ పాదములుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదాలుంచినంట. పక్కన చెప్పండి, మీ షుగర్ మెడ మీద పాదాలు ఎప్పుడు ఉంచుతున్నామనండి? షుగర్ మెడ, నొప్పుల మెడ, అప్పుల మెడ, తిప్పల మెడ ఎప్పుడు పెడతాం దాని మీద కాలు? చెప్పండి గట్టిగా, అపవాదిని దాడి చేయండి, ఉపేక్షించక దాడి చేయండి. వాడేదో అడ్జస్ట్ అయిపోతాడులే, ఉండాలే, సైలెంట్గా ఉండాలే. ఇప్పుడు మనకి బాగానేంది కన్నా, మనకేమన్నా, మనకి షుగర్ లేదు, బీపీ లేదు, మనకేందో జరుగుతుంది. మనం ఏం చేయాలి? ముందే శత్రుమూకల్ని ఎక్స్పోజ్ చేయాలి. అంటే గుహలో ఉన్నాడని తెలిసి, ఇంకా వాడు బయటికి రాలేడులే అని తెలిసి ఆడే చచ్చిపోయిండేవాడా లేదా, అడ్డు పెట్టింటే అక్కడే చచ్చి మగ్గిపోయేవాళ్ళ కాదా? చెప్పండి. అయినా ఏమన్నాడు, తీయండి చెప్తా, లెట్ దెమ్ ఎక్స్పోజ్, రమ్మని బయటికి రా. భయపడి బాధలు పడ్డా ఇప్పుడు పెట్టండి రా కాళ్ళు దాని మీద. ఆయన ఉద్దేశం ఏమంటే రోగం పోవడమే కాదు, ఆ రోగం నుండి పోవడమే కాదు, ఆ రోగానికి అధిపతి అయిన ఆ రాజులను, ఆ దురాత్మల మూకను, దాని వెనుకున్న సైన్యము నీకు కీడు చేయాలంటే కూడా భయపడేలా, నీకు కీడు ఆలోచన కూడా చేయకుండా ఉండేలా వాడిని వధించాలనేది దేవుని చిత్తము. హల్లెలూయా. ఇప్పుడు ఏదో నువ్వు ఆ షుగర్ని తగ్గించుకోవడం కాదు నీ గోలు, ఇక నీ జీవితంలోకి రోగం అనేది ప్రవేశించడానికే భయపడాలా. హల్లెలూయా. దట్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. 25 అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, ఏది పాదాలు పెట్టాక భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించుడి, ధైర్యముగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయును నేను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నీతో యుద్ధం ఎవడైతే చేస్తాడో, గట్టిగా చెప్పండి, మనతో యుద్ధానికి వచ్చినోనికల్లా వానికంతా ఈ గతి పట్టాల్సిందే. అంటే
ఈ రోజు వీళ్ళను వధించడం చూసి, వీళ్ళను కాళ్ళ కిందేసి తొక్కడం చూసి, ఇక రాబోయే శత్రువులంతా ఆటోమేటిక్ వచ్చి కాళ్ళ కింద నమస్కారం పెట్టి ఉండాల్సిందేనంట. దట్స్ ద ప్లాన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? చెప్పండి గట్టిగా. నీ శత్రువు తల మీద, మెడ మీద కాలేసి ఉంచాలా, వానితో చేయి కలపకూడదు. ఎప్పుడైనా గర్వం వచ్చిందా? చూసుకో మరి. ఎప్పుడైనా మోసం చేద్దామా అనుకున్నావా? ఎప్పుడైనా బాధిస్తున్నావా? ఎవరినైనా ఏడిపిస్తున్నావా? ఎవరినైనా నాశనం చేయాలనుకుంటున్నావా? లేకపోతే అసూయ పడుతున్నావా? అహంకారంతో ఉన్నావా? ఇతరుల బాధకు కారణమవుతున్నావా? చూసుకో మరి. డోంట్ గివ్ యువర్ హ్యాండ్ టు ద డెవిల్. థ్యాంక్ యూ లార్డ్. పెట్టినాయన 26. తర్వాత యెహోషువ వారిని కొట్టి, చూడండి, కాళ్ళు పెట్టడం కాదు, భయపడద్దండి, జడియద్దండి, దృఢత్వం వహించండి, కంగారు పడద్దండి. ఈరోజు వీళ్ళని వధించి ఇక నీ శత్రువులంతా నీకు భయపడేలా, నీ కిందికి వచ్చేలా దేవుడి కార్యాన్ని చేస్తాడని చెప్పి ఎలా చేస్తున్నారంటే వాడిని కొట్టి చంపి 5 చెట్ల మీద వాళ్లను ఉరిదీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. మీ జీవితాల్లో జరిగిన ఆ వధ చూసి, ఆ వధ స్వస్థపడ్డం, మీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళా షుగర్ నీ బాడీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా భయపడాలా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మార్క్ చాప్టర్ 3 వర్స్ 13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. అందరు చెప్పండి, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. గట్టిగా చెప్తారా? కొండ ఎక్కి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. కొండెక్కి ఇష్టమైన వాళ్ళని పిలుచుకున్నాడంట. అలా ఆయన దగ్గరకు వచ్చినారంటే ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు వచ్చినారు? 14. వారు ఆయనతో కూడా ఉండునట్లును. మొదటిది చెప్పాలి గట్టిగా, మొదటిదనండి. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? 12 మందిని ఎందుకు పిలుచుకున్నాడు? 12 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే వారు తనతో కూడా ఉండేలా అని పిలుచుకున్నాడంట. అందరు చెప్పండి, మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? మన కొరకు ఎందుకు రక్తం కార్చాడు? మనల్ని అబ్రహాము సంతానముగా ఎందుకు చేశాడంటే నువ్వెప్పుడు ఆయనతో సంబంధంలో ఉంటావని. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఆయనతో సంబంధంలో ఉండాలని, ఆయన్ని విడిచిపోకుండా ఉండాలని. చూడండి, తనతో కూడా ఉండునట్లును. ఫస్ట్ చెప్పండి, నేను దేవుడితో ఉండాలనే నన్ను ఎన్నుకున్నాడు. ఇంకా దేవునితో ఉన్న తర్వాత రెండో పని చెప్తున్నాడు, దయ్యాలను నిలగొట్టాలని. చెప్పండి గట్టిగా, మొదట దేవునితో ఉండునట్లును, రెండవది దయ్యములను వెళ్ళగొట్టునట్లును, మూడవది 15 అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. అసలు 12 మందిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? 12 మందిని ఎందుకు పిలుచుకున్నాడు? అసలు పర్పస్ ఏమంటే, ప్రధాన పర్పస్లు 2 అంట. ఒకటి, నాతో ఫెలోషిప్ చేయాలా, నేనేం చెప్తే అది చేయాలి. కూర్చోరంటే కూర్చోవాలా, లేరా అంటే లేయాలి, తిరుగురా అంటే తిరగాల, నాతో ఉండాలా, నేను చెప్పింది చేయాలి, నాతోనే ఉండాలా. దానికి మిమ్మల్ని ఎన్నుకున్న 12 మందిని. రెండవది, దెయ్యాలు నిలగొట్టేదానికి ఎన్నుకున్నాడంట. బా, అందరు చెప్పండి, దెయ్యాలు నిలగొట్టాలా అండి? మనోళ్ళు ఏంటంటే హీలింగ్ 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 ముందా, దెయ్యాలు నిలగొట్టడం ముందా? దెయ్యాలు వెళ్ళగొట్టినాకనే హీలింగ్. ఎందుకంటే ఆ రోగాలు తెచ్చింది దెయ్యాలు. ముందు దెయ్యాన్ని పంపిస్తే రోగం ఆటోమేటిక్గా పోతుంది. ఒకవేళ వేరేలాగా రోగాలు వచ్చినా అవి కూడా స్వస్థపడాలా. అర్థం అవుతుందా మీకు? మీకు అర్థం అవుతుంది. లూక్ 4:31 మీకు అర్థమైందానికి. అప్పుడు ఆయన గలిలేలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసయ్య బోధ ఎలా ఉండదంటే అధికారంతో ఉండేదంట, పవర్ఫుల్గా చెప్పేవాడంట. అలా చెప్తుంటే ఆ బోధ చూసి ఆశ్చర్యపడ్డారంట. 33 ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. హల్లెలూయా. అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడంట అక్కడ. ఏమైందో చూద్దాం. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయవచ్చితివా?
నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. మమ్మల్ని ఎందుకు నాశనం చేయడానికి వచ్చావా ఏంటి అని ఆ దురాత్మ చెప్తున్నది అనమాట, అంటున్నది, పలుకుతున్నది. అంటే నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేస్తా ఉందంట ఆ దెయ్యం. 34, 35. అందుకు యేసు ఊరకుండము, ఇతని వదిలి పొమ్మనే వానిని గద్దింపగా దయ్యము వాని మధ్యను పడదోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. హల్లెలూయా. యేసు ఏం చేస్తాడంటే మెయిన్ ఫస్ట్ ఎప్పుడైతే ఆయన గద్దిస్తూ ఉన్నాడో దురాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి. పూర్తిగా వాళ్ళు స్వస్థతనుంది, బాగైపోయి ఆ బంధకాల్లోంచి బయటకు వచ్చేస్తున్నారంట. చూద్దాం లూక్ 4:31 ఒకసారి మళ్ళీ బిడ్డాయన. ఓకే. అందుకు అందరూ విస్మయం పొంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. అందరూ అనుకుంటున్నారంట, అరే ఏంద్రా ఆయన దెయ్యం ఇట్లా పొమ్మంటానే పోతా ఉంది, ఏం అధికారం ఇది అని అనుకుంటున్నారంట. ఇక్కడ ఆగాల. అప్పటిదాకా భూమి మీద దురాత్మలు వెళ్ళగొట్టిన చరిత్ర లేదు ఎక్కడ. ఎప్పుడైతే యేసయ్య భూమి మీదకి వచ్చాడో అప్పుడే ఆయన బిగించేశాడు దెయ్యాలను వెళ్ళగొట్టడం అనేది. కొంతమంది మీలో కొందరికి డౌట్ వస్తుంది, దావీదు వీణ వాయించుచున్నప్పుడు సౌలులో ఉండి దురాత్మలు వెళ్ళేవి కదా అని. నిజానికి అక్కడ మీరు వాక్యం చదివితే అది పోతూ వస్తూ ఉండేదంట, వచ్చినప్పుడల్లా వాయించేవాడని ఉంటుంది. వెళ్ళగొట్టే అధికారము ఎప్పుడూ లేదన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నది గమనించండి. ఇక్కడ అపవిత్రాత్మల్ని యేసయ్య వెళ్ళగొట్టడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. అరే ఇదేంద్రబ్బా నాయన, దయ్యాలే లోపడుతున్నాయి వీళ్ళకి, ఈయనకి ఏం శక్తి కాబోలు అనుకుంటున్నాడంట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. 37. అంతటా ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. 38. ఆయన సమాజ మందిరంలో లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకోండి. వినండి అందరండి, ఇదే కదా దురాత్మలు వెళ్ళగొట్టడం సీజన్. ఆయన వెళ్ళగొడుతున్నాడు. వెళ్ళగొట్టిన తర్వాత వెళ్తుంటే పేతురు అత్తకి జ్వరం వచ్చిందంట. అందరు చెప్పండి, జ్వరం వస్తే ఏం చేయాలా మాత్ర వేసుకోవాలా? మనకు నేర్పినది ఇది. ఇప్పుడు చూడు 39. ఆయన ఆమె చెంతని లోబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచిపోయిన వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం హల్లెలూయా చెప్పండి. జ్వరము ఇస్ ఎ డీమన్ అనండి. జ్వరం అంటే మాత్ర వేసుకో, పారాసిటమాల్ వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో. నువ్వు జ్వరం దెయ్యమురా. ఆడ పేతురు అత్తకు పట్టిన జ్వరము దెయ్యము. కాంటెక్స్ట్ చూస్తే పైన ఒక దురాత్మ వెళ్ళగొట్టి వస్తాడు, కిందికి వస్తే మళ్ళీ ఆమెకు జ్వరం వచ్చి ఉంటుంది. జ్వరాన్ని కూడా ఆ దెయ్యాన్ని గద్దించినట్లే గద్దిస్తాడు. మీరు బైబిల్ ఎక్కడ గద్దించడాలు ఎప్పుడు అవి దురాత్మలకి ఆయన గద్దిస్తాడు. అపవాదిని గద్దించండి అప్పుడు వాడు పారిపోతాడని ఉంది వాక్యంలో. హల్లెలూయా. He became very ferocious at the time. When he saw that fever, he ferociously he commanded that fever to leave. ఎవరికైనా నా మాట అర్థం అవుతుందా? అన్నిటికీ దెయ్యాలి అనుకోని ఇప్పుడు రోజు దెయ్యాలకు భయపడుకుంటుందామా? నో. శత్రు బలమంతటి మీద ఎవరికి ఉంది అధికారము? నీకే. చెప్పండి గట్టిగా, వాడు నొక్కితే వాడి మెడ మీద కాలేసి వత్తాలా? ఏమి? వాక్యం ఎత్తాలంతే. వాక్యం ఎత్తు, పైకెత్తు. నువ్వెవరో పలుకు, ప్రవచించు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. శత్రు బలమంతటి మీద ఆయన నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏది నాకెంత మాత్రమో హాని చేయదు. హల్లెలూయా. అందరికి ఎంతమందికి అర్థమవుతుంది? సిక్నెస్ ఈజ్ ఎ డీమన్, ఫీవర్ ఈజ్ ఎ డీమన్. దీన్ని కన్ఫైన్డ్ కాండి. మళ్ళా మామూలుగా మనం అలసిపోయినప్పుడు వచ్చి పారాసిటమాల్ వేసి పోవాలా? ఉంటుంది వారం 10 రోజులైనా ఫీవర్ లోన కాస్తుంది, అయితే దెయ్యమేది. యూ హ్యావ్ టు క్యాచ్ ద డీమన్ అవుట్. చూద్దాం లూక్ 13:10. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. చెప్పండి గట్టిగా. 18 ఏళ్ళు బలహీనపరిచేది. అంటే ఆ దెయ్యం ఏం పని చేస్తుంది? వెనకాలేమో దెయ్యం, ముందరేమి బలహీనత. చెప్పండి గట్టిగా. వెనకాల దెయ్యము, పేరేమో బలహీనత. ఈ దెయ్యం పేరు ఏం పేరు? బలహీనపరిచే. ఎవరో అంత ఒంగుమా నా ఎక్సైజ్ చేయక అన్ని పట్టకపోయినాయి. చూడండి,
18 ఏళ్ల నుండి అందరు చెప్పండి, దయ్యాలు బలహీనపరుస్తాయి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 18 ఏళ్ల బలహీనపరిచే దయ్యము యేసయ్య చేతులేగా ఎక్కడికి పోయింది ఆ బలహీనత? చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ డీమన్, వేర్ ఇట్ గాన్? కానీ వాక్యం ఏముంటుంది? బలహీనపరిచే దయ్యం ఒకటి 18 ఏళ్ల నుంచి ఆమెను బాధిస్తోందంట. when he lay hands, the demon left her. వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుని 18 ఏళ్ళ బాధ పోతే ఎంత సంతోషం వచ్చి ఉంటుందో కదా. ఎవరికైనా అర్థమవుతుందా మీకు? ఇట్స్ ఎ డెవల్, ఇట్స్ ఎ డీమన్. సిక్నెస్ ఈజ్ ఎ డీమన్, కన్ఫైన్ టు దాట్. సిక్నెస్ ఈజ్ ఎ డీమన్, షుగర్ ఈజ్ ఎ డీమన్, పెయిన్ ఈజ్ ఎ డీమన్. కమాండ్ దట్ టు కమ్ అవుట్. నువ్వు నొప్పిని గద్దించాకు, నొప్పి రా బయటగా నాకు. నొప్పి అనక దెయ్యమా నీ మూతి పొగులుతాయని చెప్పు. కమాండ్ ద డీమన్ డైరెక్ట్లీ, ఇట్ విల్ లీవ్ యూ. కమ్ ఆన్, గో ఫర్ ద అనదర్ వర్స్. మార్క్ 9:17. జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుడు నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. అందరు చెప్పండి, మూగదయ్యం అనండి. పిల్లోనికి రావు నా మాటలు, పిల్లప్పటి నుంచే రావు. దెయ్యం రాది. దిస్ డీమోన్ ఈజ్ హంటింగ్ యువర్ హోల్ ఫ్యామిలీ. క్యాష్ ద డీమోన్ అవుట్. దీనికి ఏం కావాలా? నువ్వు ఆయనకు లోపడాలా, ఆయన దగ్గరే ఉండాలా, ఆయనతో ఫెలోషిప్ చేయాలా. వాళ్ళే దే విల్ బి అనాయింటెడ్ టు క్యాచ్ ద డీమన్ అవుట్. 12 మందిని ఎన్నుకున్నాడు. దేనికి? దురాత్మలు వెళ్ళగొట్టేదానికి, ఆయనతో సహవాసం చేసేదానికి. ఇదిగో ఎవరు వెళ్ళగొడతారని? సావాసం చేసే వాళ్ళు వెళ్ళగొడతారని. అందుకే 2 చెప్పింది. నువ్వు సావాసంలో ఉండు, వెళ్ళగొట్టు. నువ్వు వెళ్ళగొడతానని సావాసంలో లేకుండా, సావాసంలో ఉండి వెళ్ళగొట్టుకున్నా రిజల్ట్స్ రావు. హల్లెలూయా చెప్పండి. సహవాసం చేసేవాడా, క్రమంగా చర్చికి వచ్చేవాడా, రోజు ప్రార్థన చేసేవాడా, బైబిల్ అంతా తెలిసిన మహానుభావ, గద్దించునైనా, దెయ్యాలను ఎల్లగొట్టునైనా, ఇంట్లో కూర్చునేవేమో దానికి భయపడుకుంటా ఎల్లగొట్టురా వానికి ఆ వాక్యం. ఒకటి ఎల్లగొట్టి సావాసం లేదు, పాడలేదు, ప్రార్థన చేయ ఏం ఎల్లగొట్టి బరికించుకొని వస్తాడు. ఎంతమంది ఆ మాట్లాడుతామని అందరు చెప్పండి. సహవాసం చేయాలా? కొన్ని దురాత్మలు నీకు లోపడచ్చు. ఎస్, సమ్ డీమన్స్ విల్ ఒబే యు. నువ్వు ఊరికే నీ మీద ఉండే ఆ పిలుపుకు లోపడతాయి, లొంగుతాయి. కానీ ఈ పెద్ద రోగపు దురాత్మలు నీకు లొంగాలంటే నీకేం కావాలా? సహవాసము. యు మస్ట్ హ్యావ్ ద రైట్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. కమ్ ఆన్. నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వాని పడద్రోయను. అప్పుడు వాడు నురగ కార్చుకొని, పండ్లు కొరుక్కొని, మూలుగుచ్చు, మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగాము, అది వారి వల్ల కాలేదు. 19. అందుకు ఆయన, ఓకే, విశ్వాసం లేని వారులారా ఎంతకాలం సహిస్తాను, వారిని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పి వారు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, గట్టిగా చెప్పండి, దయ్యము ఆయనను చూడగానే, గట్టిగా చెప్పండి, దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేల పడి నురగ కార్చుకొని పొరలాడుచుండెను. ఏమైంది? 21. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించేంత కాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలో నీళ్లలో పడదోసిన, ఏమైనా నీ వలన మా మీద కనికరం మాకు సాయం చేయమనను. 23. అందుకు యేసు, నమ్ముడిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి. 24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని చెప్పాను. 25. జనులు గుంపు కూడా తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించను. ఏమైంది? 26. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననేది అసలు విలువిల్లాడించి వెళ్ళిపోయిందంట. కమా 27. అయితే యేసు వాని చేపట్టి వాని లేవనెత్తి వాడు నిలవబడెను. 28. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని ఏకాంతంగా అడిగారు. ప్రార్థన లేదు, మీరు నాతో సావాసం చేయడానికి పిలుచుకుంటే మీరు అది తప్ప అన్నీ చేస్తున్నారు, అందుకే పోలేదరా అని చెప్పాడు. మాథ్యూ 12:22. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడు, మూగవాడైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. అందరు చెప్పండి, దయ్యము పట్టిన
గుడ్డోడు మూగోడనండి. అటాక్ ద డెవల్ దట్ ఐ సైట్ విల్ రికవర్. చూడండి, ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియును చూపును గలవాడు ఆయను. చెప్పండి, అపవాదిని గద్దింపగా. మూగోడు మాట్లాడుతున్నాడు, గుడ్డివాడు చూస్తున్నాడు. అది యేసుప్రభు అంటే చేసినా లేనా మనకి యాడ్ చేసేది. అందుకే పైన వాక్యం చెప్పింది, శత్రువులను కాలి కిందేసి తొక్కాలి కానీ వాళ్ళకు చూసి భయపడుతూ ఉండకూడదని. హల్లెలూయా. 23. ప్రజలందరూ విస్మయం ఉంది. చూడండి, ఈయన దావీదు కుమారుడు గాడా అని చెప్పుకొని చుండ్రి. ప్రాబ్లం ఇక్కడ, ఈ అద్భుతాలు చేస్తే, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమొచ్చిందంట, అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఆ గుంపులో వాళ్ళు లేచి, ఈయన దావీదు కుమారుడు గాడా, చెక్క పని చేస్తాడు, వాళ్ళ కొడుకు కదా, జంపు పట్టమంటాడు, దెయ్యాలంట, ఎల్లగొడతాడంట, స్వస్థతలంట. అందరు చెప్పండి పక్క వాళ్ళతో. ఫెమిలియారిటీ అంటే నాకు తెలుసు, నా వాడే, నా క్లోజ్, వెరీ క్లోజ్. ఆడొచ్చేసింది ఫెమిలియారిటీ. అదే ప్రాబ్లం. అందుకే ఫెమిలియర్ అయినంత మాత్రాన అది నిర్లక్ష్యం అవ్వకూడదు, నీకు అది డేంజర్. శిష్యులు కూర్చున్నారు పక్కన, యేసుప్రభు అంటే మాకేం తెలుసు, ఓ యేసుప్రభు లేచిపోతా అంటే అర్థం కాలే, కూర్చొని దిగులు చేస్తున్నారు. ఏంద్రా ఆయన గాల్లో పోతాడు అని. మరి మొన్నటి వరకు చేపలు తిన్నాడే కదరా మీతో, లేచిపోతాడు గాల్లో, మరి ఇప్పుడు చెప్పు. అందుకే నువ్వు ఎప్పుడు దేనికైతే ఫెమిలియర్ అయిపోతావో, ఏదైతే నాకు బాగా తెలుసు. అందుకే వెన్ యూ లూజ్ రెస్పెక్ట్ ఆన్ సంబడి, నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మీద గౌరవాన్ని, వాళ్ళ మీద ఆ అభిషేకాన్ని, నువ్వు భయపడ్డాన్ని మానేశావో, ఎప్పుడైతే అది ఫెమిలియర్ అయిపోయిందని నువ్వు దాన్ని లైట్ తీసుకున్నావో, చూడు ఏమైందో. దావీదు కుమారుడు గాడా అని చెప్పుకొని చుండ్రి. 24 ఏమైంది, పరిచయులు ఆ మాట విని, వీడు దయ్యముల అధిపతి అయిన బెల్జెబూలు వల్ల దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరొకని వల్ల కాదా. అబ్బా మాకు తెలుదా, మనం పైకి లేపినోడు కాదా, ఈ అట్లా సాధ్యమే, చూసినాంప అన్నారు. వాళ్ళు బాగుపడి ఉంటారంటారా? ఒక్క దెయ్యమన్న పోయింటుందా వాళ్ళల్లోంచి? ఆయన తన సొంత ఊరికి, సొంత జనం మధ్యకు పోయి అద్భుతములే చేయకుండా ఇంటికి వచ్చాడని ఉంది. ఎన్ని దెయ్యాలు కొట్టి ఎంతమందిని బాగు చేసేవాడు చెప్పండి గట్టిగా. ఫెమిలియారిటీ ఈజ్ సో డేంజరస్ అనండి. నీకు దగ్గర అవ్వడము, నీకు క్లోజ్ అవుతుంటే నువ్వు దానికి దూరం ఉండి దాన్ని రెస్పెక్ట్ చేసి గౌరవించి అని దాన్ని కాపాడుకుంటా రావాలి. నువ్వు నీకు దగ్గరికి తీసుకుంటున్నావంటే అర్థమేమి, నువ్వు దాన్ని గౌరవించి కాపాడుకుంటే దాని నుంచి నీకేమన్నా వస్తుంది. దాన్ని ఎప్పుడైతే చేయి జార్చి తోసేసావా, ఇట్స్ వెరీ డేంజరస్. ఇట్స్ వెరీ 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 డేంజరస్. ఎంత పెద్ద సేవకుడు నీతో ఎంత క్లోజ్గా వచ్చినా నువ్వు మాత్రం క్లోజ్గా పోమాక. అంటే క్లోజ్గా పోమాకంటే నాకు తెలిసిపోయిందిలే అన్నట్టు చూడమాక. కొంచెం దూరం వచ్చి ఆ గౌరవించి, ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని అట్లే కాపాడుకో, నీ జీవితం బాగుపడిపోతుంది. చూద్దాం మార్క్ 16:17 పెట్టినాను ఒకసారి. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది రోగములు దురాత్మలేనని? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చెప్పండి, ఫస్ట్ సైన్ అనండి, గట్టిగా చెప్పండి. నమ్మిన వారి వలన కలిగే మొదటి సూచన ఏదంట? నా నామాన దెయ్యాలు వెళ్ళగొట్టడం. నువ్వు దురాత్మల్ని వెళ్ళగొట్టడంతోనే ఆయన రాజ్యం నీ జీవితంలోకి వస్తుంది. నీ రాజ్యం వచ్చుగాక అంటే అర్థం ఏమి తెలుసా? దెయ్యాలను వెళ్ళగొడితే ఆయన రాజ్యం వస్తుంది. ఇక్కడ దెయ్యాల రాజ్యం ఉంది, అక్కడ నువ్వు దాన్ని వెళ్ళగొడితే దేవుని రాజ్యం వస్తుంది అని అర్థం. బా, ఎంతమందికి అర్థమైందని చెప్పింది? అందరు చెప్పండి. నా దేహాన్ని రోగమనే దెయ్యము ఏలుతున్నది, దాన్ని వెళ్ళగొడితే ఇప్పుడు దేవుని రాజ్యం వస్తుంది. మీకు అర్థం కావట్లే? దురాత్మలు వెళ్ళగొట్టడంతోనే ఆయన రాజ్య స్థాపన ప్రారంభమవుతుంది. అందుకే యేసయ్య వచ్చి మొదట దురాత్మలను కొట్టే పని ఎత్తుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చరిత్రలో లేని మొట్టమొదటి యేసయ్య చేసిన పని అంటే దురాత్మలను కొడతా ఉండడం. He cast the demons out. He cast the demon out. మీరు గమనిస్తే యేసయ్య ఎప్పుడైతే బాప్తిసం పొందాడో, పరిశుద్ధాత్మతో నింపబడి అరణ్యంలోకి పోతాడో, అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వస్తాడని ఉంటుంది. అందరు చెప్పండి, నింపబడటము వేరే, ఆ శక్తితో తిరిగి రావడం వేరే అండి. అంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉండడం ఒకటైతే,
నేను ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం, నేను ఎప్పుడైతే ఆ అపవాదిని ఎదిరిస్తానో, శోధనలు జయిస్తానో, ఎప్పుడైతే నేను ప్రార్థనలో నా జీవితాన్ని గడుపుతానో, ఉపవాసము ప్రార్థన 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్నాడంట. లోతు ఎంతమందికి అర్థమవుతుంది ఇది? He fasted and he prayed for 40 days. He received the power of the Holy Spirit even though he filled with the Holy Spirit. అందరూ చెప్పండి గట్టిగా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఉపవాసం ఉండి ప్రార్థింపగా ఆ పరిశుద్ధాత్ముడే తనను పూర్ణ శక్తితో నింపి పంపాడంట. హల్లెలూయా! ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? టు క్యాస్ట్ ద డీమన్స్ అవుట్. అందుకే అపవాదిని జయించాడు. ఫస్ట్ జీసస్ ఫేస్ చేసిన ఏదైనా సమస్య ఉందంటే అది అపవాది. హీ ఫేస్ ద డీమన్. అందరు చెప్పండి పక్కలతో, క్రైస్తవుడా నువ్వు మొదట ఎదిరించాల్సింది దెయ్యాన్ని అనండి. అందరు చెప్పండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా దయ్యములు వెళ్ళగొడతావు, మొదటిది. మళ్ళా అన్య భాషలు మాట్లాడతావు, 2, 3. పాములను ఎత్తి పట్టుకుంటావు, మరణకరమైన తాగిన మహాదు, రోగుల మీద చేతులు. అందరు చెప్పండి, రోగులను స్వస్థపరచడం, భాషలు మాట్లాడడము, మరణకరమైనది తాగిన హాని రాకపోవడము, ఇవన్నీ మొదట దేన్ని వెంబడిస్తాయంట? మొదట దురాత్మలను వెళ్ళగొట్టడం వెనక వెంబడిస్తాయి ఇవన్నీ. హల్లెలూయా! చూద్దాం మాథ్యూ 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. మొదట అధికారం ఏమి? దురాత్మలను వెళ్ళగొట్టే అధికారం. చెప్పండి గట్టిగా, ఫస్ట్ దురాత్మలను కొట్టాలా? గుర్తుపెట్టుకోండి, హీలింగ్ ద సిక్ ఆర్ కాస్టింగ్ ద డిమన్స్. ఫస్ట్ వన్, కాస్టింగ్ ద డిమన్స్ అవుట్. స్వస్థపరచడమా దురాత్మలు వెళ్ళగొట్టడమా? మొదట ఏది? ఎంతమంది వెళ్ళగొడదాం? ఏడన్న రోగి కనపడితే ముందు యూ డిమన్ అవుట్ అనాలా. దాడి చేయమంటే నువ్వేంటి ఆ ఇంట్లో కూర్చున్నావు? షుగర్ ఎన్నాళ్ళు లైన్ పెట్టుకొని దాడి చేయి. రేపు తెల్లారితే మందులన్నీ డౌన్ 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 అయ్యి 2 నెలలకు మొత్తం మందే లేకుండా పోద్ది. చెప్పండి గట్టిగా, 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా! లూక్ 9:1. ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాను. అందరూ చెప్పండి గట్టిగా, సమస్త దురాత్మలను వెళ్ళగొట్టేదానికి శక్తిని, అధికారాన్ని. ఫస్ట్ ఏమొచ్చింది? దురాత్మల పైన శక్తి, అధికారం వచ్చింది. ఆ తర్వాత రోగాల్ని స్వస్థపరచడం వచ్చింది. అంటే అసలు రోగాలకి కారణమైన ఈ నెల్లగొడితే ఆటోమేటిక్గా రోగం అవుట్ అంటే వచ్చేస్తుంది బయటికి. ఆ రోగం అనేది పైకి కనబడే బోర్డు, వెనకాలుండేది దయ్యం. దాన్ని నిలగొట్టు ఫస్ట్. ఆ తర్వాత ఈ రోగం నీ పాదాల మట్టుకొంగి నమస్కారం పెడతాది. హల్లెలూయా! ఎంతమందితో దేవుడు మాట్లాడేది వాళ్ళ? రోగమే కాదు, అప్పు కూడా దయ్యమే. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, భర్త, భార్య, నీ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి శ్రమ వెనక అపవాది మూకలే ఉన్నాయి, మరేమీ లేవు. ఎవ్రీథింగ్ ఇస్ ఎ డిమాన్. నీకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు, గుర్తించాలా? శత్రు బలమంతటి మీద అధికారము కలిగిన యేసయ్యను కూడా శోధించడం ఆపలేదు. దే విల్ ట్రై దేర్ బెస్ట్. అవి ఊరికే దాన్ని ట్రై చేస్తాయి. నువ్వు ఛాన్స్ ఇస్తావేమో, చేయగలుగుతావేమో, అధికారం ఇస్తావేమో, వానికి ఏమైనా నువ్వు డోరు తెరుస్తావేమో అని ఎప్పుడు గుంట కాడ నక్కలా కాసుకొనే ఉంటాయి అవి. లెట్ us pray. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే ఇవాళ ఈ వర్తమానాన్ని విని ఆలకించారో వారందరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. మా అందరితో మాట్లాడారు. You transformed our lives like anything, Lord. You changed my life today, Lord. You distribute the word in a different way. Thank you, Jesus. Thank you, Lord. I claim this word belongs to me. I claim, Lord, what belongs to me. Peroso kantahara kada. తండ్రి, నా పిల్లలందరినీ ముట్టి స్వస్థపరచుకొని ప్రార్థిస్తున్నాం. తల మీరు చేయబెట్టుకోండి. I just want to cast every demon out right now. Father, in the name of Jesus. Thank you, Lord. Holy Spirit. In the name of Jesus. In the mighty name of Jesus.
every demon of sickness, lack, insufficiency, poverty, you demon of problems, pain, troubles, every name which is name called sickness, come out, out, leave the bodies right now in the name of Jesus. Wherever they are, come, leave them now, set them free right now. I loose them in the mighty name of Jesus. You foul spirit of sickness, come out, 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 out. Listen me, devil, listen me, out. Sickness, out. Every infirmity, out. Listen me now, out, out in the name of Jesus, out in Jesus' name. Never return to them, never return to back, never return to their bodies. వారి దేహములోకి మరలా రాకుండానట్లు యేసు నామమున I close the doors. Every demon which is bothering, the weakness demon, pain demon, come out, 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 out in the name of Jesus. అయ్యా మందుల జబ్బులన్నీ, షుగర్ జబ్బుని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command you spirit of sickness, come out. Spirit of every spirit of sugar, come out. Diabetes, come out in the name of Jesus. I speak complete healing to the body. I speak complete healing to the body. Complete healing to the body. Complete healing to the mind and spirit. యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలం మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యముగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును కాక. ఆమేన్.